నేను మధ్యలో ఉన్నా కనుక, నేను మధ్యవర్తిగా ఉన్నా కనుక నేను మాట తప్పకూడదు. చాలామంది అంటే ఆడియంది నేనేమి ఇవ్వాలనే, ఆడియకపోతే నేను ఎక్కడ తెచ్చియాలి అంటే. మరి ముఖం లేనోడు ముఖ వీళ్ళకు రావద్దు. నీకు ముఖమే లేదా, ముఖ వీళ్ళకి ఎట్లా వచ్చినావు? వాడు కట్టకపోతే నేను కడతానని ఎట్లా వచ్చినావు? అది తప్పు కదా. నీకు ఆ కెపాసిటీ లేనప్పుడు నువ్వు రాకూడదు. నువ్వు వచ్చినావు అంటే ఆ నష్టం నువ్వైనా కట్టు, మాట మీద నిలబడు. రేపు నీకు ఉప్పు ఉడుతుంది, నీ పిల్లలకింత ఉప్పు ఉడుతుంది, నీ పిల్లలకింత అప్పు ఉడుతుంది, నీ పిల్లల మీద జాలి చూపెడతారు, నీ పిల్లల మీద దయ చూపెడతారు. వాళ్ళు మాట తప్పనోళ్ళురా, వనయ్య మాట తప్పనోడు, వాని తల్లి మాట తప్పదు, వాళ్ళ ఇంట్లో మాట మీద నిలబడేటోళ్ళు, పర్వాలేదు వీని మాట మనం వినొచ్చు అని చెప్పేసి ఆలోచన ఇతరులకు కలిగించేటట్టుగా మనం ఉండాలి. ఆమేన్. మరి దేవుని దగ్గర ఉండాల్సిన వాళ్ళందరూ ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఇదే దేవుడు ఈ సంవత్సరంలో, ఈ మొదటి ఆదివారంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.